నూజివేడులో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా నూజివేడు మండలం తుక్కులూరులోని అడవి ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ బైక్ ర్యాలీ ప్రారంభించిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సుమారుగా 10,000 బైక్లతో ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసిన మంత్రి కొలుసు పార్థసారథి ఈ సందర్భంగా మంత్రి సారథి మాట్లాడుతూ వైసీపీ గవర్నమెంట్ లో పాదయాత్ర చేస్తున్న లోకేష్ కు అడుగడుగున ఎన్నో అడ్డంకులు సృష్టించారని, ఒక కూడలిలో కూడా మాట్లాడడానికి అవకాశం లేకుండా నిరంకుశంగా వ్యవహరించారని, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని, ఎప్పుడూ కూడా ప్రజల ఆశీర్వాదాలు ఆ తండ్రి కొడుకులపై ఉండాలని పార్థసారథి అన్నారు. నూజివీడులో ఎవరికి ఏ సమస్య వచ్చినా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నూజివీడులో సారథి ఉన్నాడు. అమరావతిలో తండ్రి కొడుకులు ఉన్నారని ధైర్యం ప్రజల్లో నింపామని సారథి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సారథితో పాటు నూజివీడు తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Happy birthday, Lokesh Babu! Happy birthday! Happy birthday, Lokesh Babu! Jai Lokesh! Jai Lokesh! Jai Lokesh! Vartilali Pathasarthi Naikatvam! Vartilali Pathasarthi Naikatvam! Vartilali Lokesh Babu Naikatvam! Vartilali Lokesh Babu Naikatvam! Vartilali Chandrababu Naikatvam! Vartilali Chandrababu Naikatvam! Vartilali Jai Telangana!
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా చూడాలనే ఆలోచనతో చేసిన పాదయాత్రకి అడుగడుగున అడ్డంకి కల్పించినా కూడా ఇటువంటి కోడలిలో 10 మందితో మాట్లాడదామనే ప్రయత్నం చేసిన అన్ని విధాల అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా కూడా వాటన్నిటిని అధిగమించి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న మనందరి ప్రియతమ నేత లోకేష్ గారి జన్మదినం ఈరోజు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఈ రాష్ట్ర యువతకి మార్గదర్శకుడిగా నిలబడే శక్తిని, ఈ రాష్ట్రంలో యువతీ యువకుల సమస్యల్ని పరిష్కరించడానికి శక్తియుక్తుల్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటూ, మరి ఆయన నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా లోకేష్ గారి నాయకత్వాన్ని కూడా బలోపేతం చేసి రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి నూజివీడు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా విన్నపం, మన కోసం కష్టపడుతున్న తండ్రి కొడుకులిద్దరినీ కూడా ఆశీర్వదించండి. ఆయన జన్మదిన సందర్భంగా మీ నిండు మనసుతో మరి లోకేష్ గారిని ఆశీర్వదించండి అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నా. నేను ఆయన నాయకత్వంలో మేమందరం కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జనసేన కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో ఏ పేదవాడు కూడా నేను బలహీనుడిని, ఏ రాజకీయ అండదండ లేనివాడు నాకు ఎవరూ లేరు, అదేవిధంగా చిన్న పేదవాళ్ళు ఎవరు కూడా నాకు ఎటువంటి అండదండ లేదు అనే భావన కలుక్కోకుండా నూజివీడులో మా పార్థసారథి ఉన్నాడు, అమరావతిలో మా చంద్రబాబు లోకేష్ గారు ఉన్నారు అనే ధైర్యాన్ని కల్పించే విధంగా ఇక్కడ మరి మీకు తోడుగా ఉంటాము లోకేష్ గారి నాయకత్వంలో పని చేస్తూ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే.